పునాది వేయబడక మునిపే ప్రేమ చేత నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు కనుకనే ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ సన్నిధిలో ఏకంగా కూడి దేవుని నామాన్ని స్తుతించేటువంటి భాగ్యాన్ని మనకు దేవుడు దయచేశాడు. కనుక మనందరం కూడా దేవునికి ఎంతైనా సరే రుణస్థులమై ఉన్నాం. సరే, మనము శక్తి కొలది దేవుడు మనకిచ్చిన జ్ఞానము కొలది ప్రార్థిస్తూ మాట్లాడుతూ ఆయన నామాన్ని ఘనపరుద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, జీవాధిపతి, సర్వాధికారి, నిఘనమైన పరిశుద్ధమైన నామమునకు వందనాలు ప్రభువా. అల్పురాలను, యోగ్యత లేని దాన్ని, జ్ఞానము లేని దాన్ని, అయా విద్య లేని దాన్ని, అయా మీరు ఇచ్చిన చిన్న జ్ఞానముతో నిలబడి ఉండగా ప్రభువా నన్ను అయా మీ హస్తాలకు అప్పచెప్పుచున్నాను కనుక కాని మాటలు పలుకకుండా నా పెదవులను నా నాలుకను మీ స్వాధీనంలో ఉంచుకొని నాకు వచ్చినవి 2 మాటలే ప్రభువా, మాట్లాడే కృపను, శక్తిని, భాగ్యాన్ని నాకు దయచేయమని నా ప్రియుడును నీ కుమారుడును అయా ఇదిగో తండ్రి మా కోసం సిలువలో రక్తం కార్చిన యేసు నామమును అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథాన్ని చదువుకుందాం. లూకాసు వార్త 23వ అధ్యాయము. సోదరి చదువుగా విన్నాము. మరి 34వ వచనాన్ని చదువుకుందాం. చెప్పా. తండ్రి చాలు. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించిన గాక. యేసయ్య మరి ఇక్కడ తండ్రి కామా ఉంది కదా, అక్కడ తండ్రి అంటే ఇక్కడ మనకి తండ్రిని ప్రత్యక్షత చేస్తూ ఉన్నాడు. అప్పటికి ఆయనని మరి 9 గంటలకే సిలువ వేసినట్లు మరి చాలామంది భక్తులు మరి టీవీలో కానీ వాక్యాల్లో కానీ భక్తులు చెప్పటం కానీ మనము వింటాము. మరి అంతకుముందు ఆయన యెరూషలేము వీధులన్నిటి కూడా తిప్పాడు. గత కాలము మరి ఆదేశ గురువారము 2-3 చోట్లకి, పిలాతు దగ్గరికి, హేరోదు దగ్గరికి కూడా ఆయన తీర్పుకు వెళ్ళాడు. రాత్రంతా కూడా నిద్ర లేదు. మరి వాళ్ళు కొరడా దెబ్బలు కొట్టారు, ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు కొట్టారు. మరి ఆ మనిషిని చేయవలసినటువంటి చిత్రవదంతా కూడా చేశారు. చేసిన తర్వాత మరి ఆయనని 3 మేకులతో దిగగొట్టి ఆకాశమునకు భూమికి మధ్య వేలాడ తీశారు. చూడండి ఎంత శ్రమను అనుభవించాడో. మనము ఏదైనా సినిమాల్లో ఎక్కడన్నా నాటికలు, సీరియల్స్ చూసేవాళ్ళకి కానీ ఏదైనా బయట న్యూస్ జరిగినప్పుడు కూడా చూసి మన హృదయం వికారం అయిపోయింది. అమ్మో వాళ్ళని అలా చంపేశారా, వీళ్ళని ఇలా చంపేశారా, ఇలా కొట్టారా అని అనుకుంటారు. కానీ ఆనాటి ప్రజలు ఏం చేశారంటే విచక్షణ రహితంగా ఆయనని యేసయ్యని హింసించారు. చూడండి, ఎర్రని ఎండ మరి నడిమిని ఆకాశమునకు భూమికి మధ్య వేలాడుతూ ఉన్నాడు. రక్తము కారిపోతూ ఉంది. గాయాలు చాలా లోతుగా దిగి ఉన్నాయి. ఆ ముండ్లతో పెట్టిన కిరీటము, ఒంటి మీద కట్టిన దెబ్బలు, సూర్యరశ్మి వెళ్ళిపోయి ఆ గాయాల్లో పడుతుంది. చూడండి, మనకి చిన్న దెబ్బ తగిలినప్పుడు సోపు వెళ్తే అంట్లు తోమేటప్పుడు చాలా బాధపడతాం, భయంకరమైన బాధపడతాం. కానీ ఈ శ్రమంతా కూడా ఆయన ఎందుకు మనలను మన కోసము అనుభవించాడంటే మనకు లేఖనాలన్నీ తెలుసు. మనం చాలా పుట్టు క్రైస్తవులు, బాల్యం నుండి కూడా దేవుని వాక్యాలు మరి పాస్టర్ గారు ఒకటి చెప్తుంటే మనం వెనకాల చెప్పగలుగుతూ ఉంటాం. కానీ ఆచరణలోనే మనము పెట్టలేని వారిగా ఉంటామన్నమాట. అయితే ఎర్రని ఎండలో ఆయన ఆ యొక్క శ్రమను అనుభవిస్తూ కూడా ఆ శ్రమను అనుభవిస్తూ ఆ తండ్రికి ఒక చిన్న మనవి చేస్తూ ఉన్నాడు, క్షమాపణ. ఎందుకు క్షమించాలి అని అంటే దేవుడు మనలను ఆయన ఆదికాండంలో ఉంటారు కదా, నరుని చేసినప్పుడు మనము నరుని చేయదము రండి. మనము అని ఉంది, అక్కడ బహువచనం ఉంది. నేను కాదు, నీవు కాదు, మనము. మనము అంటే ఎవరున్నారు? తండ్రి, కుమారుడు ఇద్దరు కూడా ఉన్నారు. ఇద్దరు కూడా మనము నరుని చేయదము. నరుని ఎలా చేశారు? ఆయన తన స్వరూపముగా మనలను చేశాడు. ఇప్పుడు ఆయన అంత శ్రమ పడవలసిన అవసరత ఎందుకు వచ్చిందంటే మనం ఎవరి స్వరూపము? దేవుని స్వరూపము. అది ఒక్కటెప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. చాలామందిని ఒక్కోసారి ఎగతాళి చేస్తాం, మనం మానవ సమాజం కాబట్టి. ఆయన నిర్మించింది ఎవరు? కుంటివాని కానీ, గుడ్డివారి కానీ, నడ్డివారిగా కానీ, అంగవైకల్యంగా ఎవరు సృష్టించారు?
దేవుడే సృష్టించాడు. చెప్పారు కదా, కొమ్మరి తన కుండను చేసినప్పుడు ఒకటి ఘనతకు, ఒకటి ఘనహీనతకు కలుగుతుంది. అలాగే సృష్టి మొత్తాన్ని కూడా మనల్ని ఆయన స్వరూపంగా చేశాడు. అలా చేయటం దేవునికి ఇష్టమైంది. ఒకరు నల్లగా ఉంటాడు, తెల్లగా ఉంటాడు, పొట్టిగా ఉంటాడు, కానీ మనందరూ ఎవరి స్వరూపము? దేవుని స్వరూపమే. కనుక ఆయన మనలను తన స్వరూపముగా చేసుకున్నాడు. కనుకనే మన కోసము ఆ యొక్క శ్రమనంతటిని కూడా అనుభవిస్తూ ఉన్నాడు. అనుభవిస్తూ తండ్రికి విజ్ఞాపన చేయుచున్నాడు మన కోసము. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు. అంటే వాళ్ళు కొట్టడం వాళ్ళకి తెలియదా? ఆయన నెట్టడం వాళ్ళకి తెలియదా? గడ్డం పెరగడం వాళ్ళకి తెలీదా? ముండ్ల కిరీటం పెట్టడం వాళ్ళకి తెలియదా? తెలుసు. కావాలనే చేశారు వాళ్ళు, కావాలనే చేశారు. ఎందుకు వాళ్ళు అలాగ చేశారంటే, మరి ఇందాక అయ్యగారు చెప్పాడు, పిలాతు అడిగినప్పుడు ఆయన దగ్గర ఏ నేరము కూడా లేదు. వాళ్ళు ఒకటే ఆత్మీయత కోల్పోయారు. చూడండి, ఐగుప్తులో ఉన్నప్పుడు ఫరో దగ్గర మరి ఆ యొక్క యాకోబు సంతానం ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఆ మూలిగి అలసి ఏడ్చి కన్నీరు కార్చినప్పుడు నిర్గమాకాండంలో వారి మొర నిశ్చయముగా విన్నాడు. కాబట్టి వారిని దేవుడు మోషే ద్వారా అక్కడి నుంచి తీసుకొని బయటకు వచ్చాడు. హల్లెలూయా. వాళ్ళని మరి కనానుకి చేర్చాడు. మరి ఇప్పుడు కూడా లోకంలో పాపములో శాపములో మనుషులు భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు చెప్పాడు, మెస్సయ్యగా ఆయన మిమ్మల్ని రక్షించడానికి రాబోచున్నాడు. ప్రవచనాలు ఉన్నాయి, లేఖనాలు ఉన్నాయి, అవన్నీ కూడా వారికి తెలుసు. శాస్త్రికి తెలుసు, పరిసయ్యులకి తెలుసు, సద్దూకయ్యులకి తెలుసు, యూదులకు తెలుసు. ప్రవచనము నెరవేర్పు ఉన్నది. మరి చూడండి, మట్లాదివారం మనం చదివాం, ఇదిగో నీ రాజు సాత్వికుడును దీనపరుడును గాడిదనెక్కి వచ్చాడు. లేఖనం లేదా? జకర్యా ప్రవచించలేదా? ఎంతమంది ప్రవచించారు? ప్రవచనాలన్నీ కూడా పక్కన పెట్టి మరి ఈయన రాజు సాత్వికుడు దీనపరుడుగా వస్తున్నాడు కదా, మరి ఈయన ఎవరు? ఈయన ఇంతగా స్వస్థతలు కలుగు చేస్తూ ఉన్నాడు, గుడ్డివారిని ప్రేమిస్తున్నాడు, కుంటివారిని ప్రేమిస్తున్నాడు, మరి ఊరంతా ద్వేషించిన కుష్ఠరోగుల్ని ప్రేమిస్తున్నాడు. కానీ మరి ఈయన ఎందుకు వాళ్ళు గుర్తుపట్టలేదు అంటే, మానవ హృదయము మరి భక్తులు అంటాడు, వారు క్రోవు చేత అజితేంద్రము చేత నిండి ఉన్నది. కాబట్టి వాళ్ళు మెస్సయ్యగా గుర్తుపట్టలేదు, యేసయ్యగా గుర్తుపట్టలేదు. ఆధ్యాత్మికంగా మా నేత్రాలు వారికి లేవు. అందుకే ఆయన గాడిద పిల్లకి యెరూషలేముకి వచ్చినప్పుడు చెప్తాడు కదా, యెరూషలేమా, ఇప్పుడైనా సరే నీవు సమాధాన సంబంధమైన సంగతులు వింటే నీకెంతో మేలు. సమాధానాన్ని వారి వదికి వెంటాడట్లేదు, కానీ ఎక్కడికి ఆయనని దేవునిగా గుర్తించట్లా. ఈయన మరి మనలాంటి మనిషి అయితే ఎందుకు సూచక్రియలు చేస్తున్నాడు? పిలాతు అడిగాడు, నిన్ను చూడాలని ఉంది, నాకు సంతోషంగా ఉంది నిన్ను చూడాలని, ఒక సూచక క్రియ చేయమన్నాడు. అంటే ఆయన ఎన్ని సూచక క్రియలు చేశారో ఆ రోజు ఉన్న ఆ ప్రాంతాలన్నీ కూడా తెలుసు కదా. కానీ గుడ్డివారిని కుంటివారిని బాగు చేయటం అన్నీ తెలుసు. మరి ఎవరు? ఒక్క యోసేపు కుమారుడు అయితే చేయగలుగుతాడా? మరీ కుమారుడు చేయగలుగుతాడా? మరి ఈయన ఎవరు అని ఎవ్వరు కూడా ఆయనని గుర్తించలే. కేవలం వడ్లవాని కుమారుడుగానే చూసి ఆయన ఏమన్నాడు? ఈయన దేవదూషణ చేశాడు. నేను రాజకుమారుని అంటున్నాడు, నేను రాజుని అంటున్నాడు, కాబట్టి ఈయనని మీరు సిలువ వేయుడి. అందుకే దేవుడు చెప్పాడు, అయ్యో పెరజ్జీన కపెర్నహూమా, నేను మీ మధ్య చేసినవి తూరు సీదోనులలో చేసినట్లయితే వారైనా మారు మనస్సు పొందేవాళ్ళే. అంటే ఇన్ని సూచక క్రియలు చేసి కూడా ప్రభువుగా గుర్తెరగట్లేదు. మనకు కూడా ఎన్నో సంవత్సరాలు గట్టించిపోతున్నాయి మన జీవితంలో. మరి 40, 30, 50, 60 గుర్తించిన వాళ్ళని బట్టి దేవునికి స్తోత్రాలు. గుర్తించిన వారైతే తెలుసు, ఆయన యేసయ్య తెలుసు. శుభ శుక్రవారం చేస్తారు, జనవరి 1 చేస్తారు, క్రిస్మస్ చేస్తారు, కానీ నిజమైన దానిని ఆనాటి పరిసయ్యులు సదుకేయులు ఆనాటి ఇశ్రాయేలు ప్రజల్లాగా వాళ్ళు చేయలేకపోతాడు. కానీ ఇంకొక అవకాశం దేవుడు మనకైతే ఇచ్చాడు, సరి చేసుకునే కృప. ఏ దినము కాదినమే దేవుడు మనల్ని అవకాశం ఇస్తున్నట్లే, నువ్వేదైనా ఉంటే సరి చేసుకోమని. ఏ దినము కాదినమే. చూడండి, ఎగ్జామ్స్ రాసే పిల్లలకి పోస్ట్ పోన్ అయిందనుకో, 2 రోజులకి వారానికి ఇంకో కొంచెం చదువుకోవడానికి అవకాశం వచ్చిందని మంచి వాళ్ళైతే చదువుకుంటారు, చెడ్డవాళ్ళైతే అబ్బో మంచి హాలి అనికి వాళ్ళు అలా చేస్తారు. వారి బ్రతుకు అలాగే ఉంటుంది, వీరి బ్రతుకు
ఇలాగే ఉంటుంది. అందుకని దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని ఏది కూడా పోగొట్టుకోకుండా ప్రభు చిత్తంలో ఆధ్యాత్మికంగా మనం జీవించడానికి ప్రయత్నం చేయాలి. ఇన్ని చేస్తున్నా, ఇన్ని తెలిసిన బైబిల్ ఎలాగ వారందరూ కూడా చూసినా కానీ దేవుడు మనం చాలా ధన్యులమే. చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. మనకి తెలియదు కదా పరిశుద్ధ గ్రంథంలో ఇవన్నీ కూడా. ఆనాటి ప్రజల కన్నా మనము ధన్యులము. చూడకుండానే పరిశుద్ధ గ్రంథాన్ని చదివేము, విశ్వసించేము, ప్రభు సన్నిధిలో ఆయన బిడ్డలుగా మనము జీవిస్తున్నాం. ఇంకా మన వలె అనేకులు ఉన్నారు, వారందరి కోసం కూడా మనము ప్రార్థన చేద్దాం. అందుకే క్షమాపణ వార్త అన్నమాట దీన్ని. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు. ఆయన తండ్రి. తల్లికి ఎప్పుడు కూడా ఎంత వయసు వచ్చినా బిడ్డ చిన్నపిల్లవాడే. అలాగే మనము చనిపోయే స్థితికి వచ్చినా తన స్వరూపమునిచ్చి, తన ప్రాణమునిచ్చి, మన నాసికా రంధ్రాల్లో తన వాయువును ఊదిన దేవునికి మనం ఏమి చేస్తున్నా కానీ ఇంకా చంటి పిల్లలం. అందుకే వీరేమి చేయుచున్నారు వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుమని. చూడండి, దేవుడు మనకి ఆ యొక్క యుగ యుగాలు, తరతరాలు ఇక అక్కడి నుంచి తీసేటువంటి పని లేకపోయినటువంటి ఆ మహా అగ్నిగుండంలో నుంచి తప్పించడానికి దేవుడు ఒక చిన్న మాట వాడారు. వాళ్ళు ఏమి చేయుచున్నారు వారు ఎరుగరయ్యా, చిన్నపిల్లలయ్యా, దయచేసి వారిని క్షమించు అని దేవుడు మన కోసము దేవుని దగ్గర, తన తండ్రి దగ్గర ఒక చిన్న విజ్ఞాపన చేశాడు. కనుకనే మనం ఇంకను సజీవుల లెక్కలో ఉన్నాము. అంతటి మహాకృప కలిగిన దేవునిని మనము మరి మన జీవితాంతము చివరి శ్వాస విడిచి వరకు కూడా ఆయన కృపామహిమకు కీర్తి కలుగునట్లే మనందరము బ్రతికి బడా నమ్మకమైన మంచి దాసునిగా మనమందరం కూడా ఉండాలని, న్యూ జెరూసలేం సంఘం ఉండాలని, సిద్ధపడిన సంఘముగా ఆ ప్రభువును మనందరం కూడా ఎదుర్కోవాలని, మనల్నే కాదు మనతోటి ఇంకా అనేక సమూహాన్ని మన సేవకుడు ఆ మధ్యాకాశంలో పెళ్లి విందు జరగబోయే సమయంలో మన ఆత్మలన్నీ కూడా తీసుకొని ఆయన పెండ్లి కుమారుని ఎదుర్కొనే రీతిగా మన దైవజనుడు దైవజనురాలు కూడా ఉండాలని ప్రభునామమున మనవి చేస్తూ నాకు ఈ చిన్న అవకాశం ఇచ్చిన దేవునికి మరొకసారి వందనాలు చెప్పుకుంటూ చిన్న వాక్యాన్ని ముగిస్తున్నాను. దేవుడు పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. ఆమేన్.